దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు జ్ఞానశేఖర్ కు యావజ్జీవ ఖైదు విధించింది. గతేడాది డిసెంబర్లో యూనివర్సిటీ ప్రాంగణంలోనే యువతిపై జ్ఞానశేఖరన్ అఘాయిత్యానికి తెగబడింది. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం రాజలక్ష్మి అతడు కనీసం 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అతడిపై నమోదైన లైంగిక దాడి, అత్యాచారం, బయటపడడం, అపహరణ వంటి 11 తీవ్రమైన ఆరోపణల్లోనూ దోషిగా తేలింది. ఈ కేసులో మొత్తం 29 మంది సాక్షులు వాగ్మూలం సేకరించిన పోలీసులు 100 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడు తన తల్లి, 8 ఏళ్ల కుమార్తెకు తానే ఆధారమని శిక్ష తగ్గించాలని అభ్యర్థించాడు. అయితే కోర్టు దీనిని తోసిపుచ్చి గరిష్ట శిక్ష అవసరమని తీర్పునిచ్చింది. 2024 డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలోకి చొరబడిన నిందితుడు బాధితురాలు, ఆమె స్నేహితుడిపై దాడి చేశాడు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడి వీడియో తీసి అనంతరం బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు సాయంత్రమే అతన్ని అరెస్ట్ చేశారు.